చూడొచ్చు. కులాల వారీగా లెక్కలు బయట పెట్టండి అంటూ కూడా చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా తూతూ మంత్రంగానే బీసీ నేతలతో చర్చ. సీఎం బీసీలతో ఎందుకు చర్చించలేదు, 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమిస్తాం, కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందా అంటూ జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో కులాల వారీగా అంటే మొన్న జరిగిన కులగణన సర్వే ఏదైతే ఉందో అదైతే మొత్తం ఫేక్ సర్వే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి. ఒకరు గాలబెడతారు, ఒకరు ఇంకోటి అంటారు, ఒకరు ఇంకోటి అంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది మీ అందరూ కూడా చూస్తున్న పరిణామం కనబడింది. సో ఓవరాల్గా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కరాఖండిగా కూడా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలతో పాటు విపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయమని ఎవరైతే చేస్తున్నారో ఆ అందరి నోట్లకి వెళ్ళి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేసీఆర్ పాలన మాత్రం అద్భుతంగా ఉండే, ఇది అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం, ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఎందుకు ఈ విధంగా చైనా ఫోన్లా మారిపోయింది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలను అడిగితే చాలా క్లారిటీగా తెలుస్తుంది. అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఈ విషయంలో మాత్రం కులాల వారిగా లెక్కలు బయట పెట్టండి అంటూ కూడా కవిత డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆఖరికి ఆ వెబ్సైట్లలో కనబడకుండా కూడా డిలీట్ చేసిన పరిస్థితి మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. సో ఏం జరుగుతుంది, ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం, 2 స్థానాలలో పోటీ చేయని కాంగ్రెస్. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నుంచి బరిలోకి 3 స్థానాలలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ. 3 స్థానాలకు 82 నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్కు 51 మంది అభ్యర్థులు. ఉపాధ్యాయ స్థానానికి బరిలో 8 మంది. నల్గొండ టీచర్స్కి 23 మంది నామినేషన్లు. నేడు నామినేషన్ల పరిశీలన 14 విత్డ్రా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వాతావరణానికి సంబంధించి ఎన్నికల కోడ్ అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా కరీంనగర్ నుండి బడిలో ఉండడం, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా